జయప్రద గారు, సాధారణంగా డేట్ ఆఫ్ బర్త్ చూసి వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ లక్షణాలేంటి, వాళ్ళు పాటించాల్సిన పరిహారాలేంటి చెబుతూ ఉంటారు. బట్ కొంతమంది దగ్గర నేను విన్నాను, వీడు ఆదివారం పుట్టాడు, సోమవారం పుట్టాడు. వారం వల్ల కూడా వాళ్ళ వ్యక్తిగత జీవితం ఎఫర్ట్ అవుతుంది. రైట్, ఆధారపడి ఉంటుందని వింటూ ఉన్నాను నేను. నిజమేనా? ఒకవేళ అదే నిజమైతే ఆదివారం పుట్టిన వాళ్ళు ఎలా ఉండే అవకాశం ఉందంటారు? తప్పకుండా. అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం ఈ వారాలు ఏవైతే ఉన్నాయో వీటి ఒక ప్రభావం అనేది పూర్వం ఉండేది మనుషుల మీద. పూర్వం ఉండేది. పూర్వం ఉండేది. ఇప్పుడు లేదా? ఇప్పుడు అంతా అందరూ కూడా ఏంటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ కంటే, వాళ్ళ వారాల కంటే కూడా అసలు వాళ్ళు ఎలా పుట్టి, ఎప్పుడు పుట్టిన సంగతి మర్చిపోయి బతుకుతున్నారు. అంత ఎలక్ట్రానిక్స్ యుగంలాగా అయిపోయింది మొత్తం. కాకపోతే ఈ వారాల్లో పుట్టడం అంటే ఒక అదృష్ట యోగం అనమాట దీన్ని. సో ఈ అదృష్ట యోగం అనేది దేనికంటే, ఆ వారం పుడితే ఆ వారం వాళ్ళు చేయాల్సిన పరిహారాలు, నియమాలు వాళ్ళు ఇలా ఉంటే వాళ్ళకి కలిసొస్తుందని బాగా అని పెద్దవాళ్ళు, "ఒరేయ్ నువ్వు బుధవారం పుట్టావు, నువ్వు ఆదివారం పుట్టావు, ఈ పనులు చేయకు" అని పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. వింటూ పెరిగేవాళ్ళు. ఇవాళ చెప్పేవాళ్ళు లేరు, పెరిగేవాళ్ళు అలాగ లేరు. సో ఫోన్లు పట్టుకొని ఫోన్లో గేమ్స్ చూసుకుంటూ పెరుగుతూ ఉన్నారు. కాకపోతే కొన్ని లక్షణాలు అయితే ఖచ్చితంగా పుట్టిన వాళ్ళకి, ఆదివారం పుట్టిన వాళ్ళకి కొన్ని కాంబినేషన్స్ బాగుంటాయి. పైగా ఆదివారం అనేది మనకు వారంలో మొదటి రోజు. మొదటి వారం. రైట్, మొదటి మొదటి రోజు. వారం. రైట్. సో మరి ఆదివారం పుట్టిన వాళ్ళు ఎలా ఉండే అవకాశం ఉంది? అండ్ ఇంకొకటి, ఇందులో ఆడవాళ్ళు, మగవాళ్ళు అని కూడా ఏమైనా ఉంటుందా? ఇద్దరికి ఒకలానే ఉంటుందా? ఇద్దరికి ఒకలాగే ఉంటుంది. సో దీంట్లో ఇద్దరు ఆడపిల్లలైతే చేయవలసిన ఇలాగా, అబ్బాయిలైతే ఇలాగా లేదు. లేదు. కొన్ని వారాలకైతే ఉన్నాయి, కొన్ని వారాలకైతే లేదు. ఆదివారానికైతే ఆడపిల్లలు, మగపిల్లలు ఒకేలాగా ఉండాలి పద్ధతిగా. ఎందుకు అంటే రీజను, ఆదివారం పుట్టిన వాళ్ళు జనరల్‌గా మనం ఏమనుకుంటామంటే వీళ్ళని బాగా లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు, 10 మందికి నేర్పించగలిగిన వాళ్ళు. అంటే వీళ్ళు నేర్చుకొని ఆ విషయాన్ని 10 మందికి చెప్పగలిగిన శక్తి ఉన్నవాళ్ళు. ఈ ఒకటి 5 ఆదివారం పుట్టిన వాళ్ళు. సో వీళ్ళు కొంచెం ఏంటంటే స్వార్థం లేకుండా ఉండాలని చెప్తారు. ఓకే. స్వార్థం లేకుండా ఉండాలా? ఉండాలి. అంటే ఆదివారం పుట్టిన వాళ్ళకి కాస్త స్వార్థం ఉంటుందా? ఉంటుంది ఖచ్చితంగా. ఓహ్! స్వార్థం ఉంటుంది. తర్వాత నాకంటూ ఫస్ట్ నేను బావుంటేనే కదా మిగతా వాళ్ళు చేయగలను అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని అంట దీనంటాం. తర్వాత కొంచెం స్వార్థం కూడా అనొచ్చు. 2 రకాల పద్ధతులు ఉంటాయి. సో ఈ 2 రకాల పద్ధతుల్లోంచి పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, ఆదివారం పుట్టావు కదా, నువ్వు నలుగురిని కలుపుకొని తీసుకొని వెళ్ళాలి. అదే నీకు మంచిది. శ్రీరామ రక్షలాగా ఉంటుందని చెప్తూ ఉండేవాళ్ళు. సో ఎందుకంటే రవి కారకత్వంతో ఉంటుంది ఆదివారం అంటే. సో రవిగ్రహం ఒక కారకత్వం అనమాట. సో రవిగ్రహం కారకత్వం అంటే ఏంటంటే పితృకారకుడు అయిన. సో ఏ విషయమైనా ఒక తండ్రిలాగా మన్ని తండ్రి అయితే పిల్లల్ని ఎలా కాపాడుతాడో అలా వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళతో పాటు అంటే వాళ్ళ తోబుట్టులు కానీ లేదా స్నేహితులు కానీ ఎవరినైనా సరే నువ్వు ఒక ప్రొటెక్షన్ లాగా, రక్షణ లాగా ఉండాలి. కానీ ఫస్ట్ నా సెల్ఫ్ నేను చూసుకోవాలి, తర్వాత వీళ్ళు చూస్తా అనే లక్షణం ఉండకూడదు అని చెప్తూ ఉంటారు. సో ఆదివారం పుట్టిన వాళ్ళకి జనరల్గా ఈ లక్షణాలు 2 ఉంటాయి. కొంతమంది నలుగురిని కలుపుకొని నడిచే అవకాశం ఉంటుంది. కొంతమంది వాళ్ళు సెల్ఫ్గా ముందు నేను ఎదిగిన తర్వాత చూద్దాం ఆలోచిస్తామని చెప్పి లక్షణం ఉంటుంది. కాస్త సెల్ఫిష్‌గా ఉంటారు. కొంచెం మరీ అంత కాస్త కాదు, కొంచెం సెల్ఫిష్గా ఉంటారు. కానీ మంచి ఆలోచన పరులు, ఏ పనైనా ఈజీగా చేయగల శక్తి ఉన్నవాళ్ళు. ఒక పని అప్పు చెప్పామంటే ఆ పని ఎలా చేయవచ్చు అనేది ఒక ప్లానింగ్ గీసి ఆ ప్లానింగ్ ప్రకారం అందరికి చెప్పగలుగుతారు. ఇది ఆదివారం పుట్టిన వాళ్ళకి ఈ లక్షణం అన్నమాట. సో ఒక ప్లాన్ ఇచ్చాము, ఈ ప్లాన్ వాళ్ళు అమలు చేయడం అనేది చాలా మందికి ఈజీ. అంటే ఈ పని నేను చేసేస్తాను అంటారు, కానీ 10 మంది చేయించడం అనేది రాదు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు చేయగలరు, 10 మందితో చేయించుకోగలరు. అంటే నాయకత్వ లక్షణాలు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. ఓకే. ఆదివారం పుట్టిన వాళ్ళకి. సో ఈ కాంబినేషన్స్లో ఆదివారం పుట్టిన వాళ్ళ అమ్మాయిలైనా అబ్బాయిలైనా చాలా బాగుంటుంది. చాలా ఎనర్జీస్ ఉంటాయి. కాకపోతే ఎప్పుడు వస్తాయి ఇవన్నీ? వీళ్ళు ఎర్లీ అవర్స్లో లేస్తే వస్తాయి. లేకపోతే బద్ధకస్తుల్లాగా ఉంటారు, బాగా సెల్ఫిష్ లాగా ఉంటారు. చాలామంది మేము ఆదివారం పుట్టాక మాకు ఆ లక్షణాలు ఏం లేవంటారు. దేనికి లేవు అంటే వాళ్ళు ఎర్లీ అవర్స్లో లేవకపోవడం వల్ల ఉండవు. ఓకే. సాధారణంగా ఆదివారం పుట్టిన వాళ్ళు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఆదివారం కాబట్టి కొన్ని పనులు చేయకూడదు అంటారు, కొన్ని పనులు తప్పకుండా చేయాలి అంటారు. ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు? ఆదివారం పుట్టిన వాళ్ళే కాదు, అసలు ఆదివారం కొన్ని పనులు ఎవరు చేయకూడదు. అయితే ఆదివారం పుట్టిన వాళ్ళు అసలు చేయకూడదు. ఆదివారం చాలామంది ఏంటంటే హెయిర్ కట్ చేయించుకోకూడదు, తలస్నానాలు చేయకూడదు. ఎవరు చేయకూడదు. ఎందుకు? ఆదివారం రోజున చాలా నిష్టగా ఉండాలి. ఎందుకంటే ఆదివారం అనేది మనకి భానువారం అంటాం. భాను అంటే ఆరోగ్యవారం అంటాం. సో మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే, ఆరోగ్యమైన పనులు చేయాలంటే ఎర్లీ అవర్స్లో లేచి సూర్యభగవాన్ నమస్కారం చేయాలి. ఎందుకంటే మనం ప్రతిరోజు పొద్దున్న లేవగానే మన పనులు ఎలా ఉన్నా సరే ఎర్లీ అవర్స్లో సూర్యోదయం అంటే మార్నింగ్ సూర్యుడు వచ్చేస్తాడు మనకి. సో ఆయన్ని చూసి నమస్కారం చేయడం వల్ల ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్య ప్రదాత అంటాం ఆయన్ని. సో అందుకని ఆదివారం రోజున నమస్కారం చేయడం, పవిత్రంగా ఉండడం,
చాలా మంది శుక్రవారం పవిత్రంగా ఉంటారు. అవును. పొద్దున్నే లేచి గుమ్మాలకు పసుపులు రాసి తలంట స్నానాలు చేసి బొట్లు లక్ష్మి పెట్టుకొని అంటే లక్ష్మీ అమ్మవారు మహాలక్ష్మి అని వారు అని పూజిస్తూ చెప్పేసి ఉంటారు. చేస్తుంటారు. కానీ ఆదివారం ఎక్కువ చేయాలి ఆ పని. చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీ కళ ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. ఎక్కడ ఆరోగ్యం ఉంటే అక్కడే కదా మహాభాగ్యం అంటాం. ఆరోగ్యం ఇంపార్టెంట్ కదా. సో ఆరోగ్యం అనేది కావాలి అనుకుంటే ఆదివారం ఈ పనులు చేయకూడదు. ఓకే. సో ఆదివారం పుట్టిన వాళ్ళు అస్సలు చేయకూడదు. సో తప్పకుండా చేయాల్సిన పనులు? ఎర్లీ అవర్స్‌లో లేవాలి. ఆదివారం రోజు చాలామంది ఏం చేస్తారంటే లేట్‌గా లేస్తారు. సండే సెలవు అని చెప్పి చాలామంది ఆలస్యంగా లేస్తారు. సో ఈ పనులు అసలు చేయకూడదు. అంటే ఈ వారం అంతా కష్టపడ్డాం కాబట్టి ఆదివారం కాస్త రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్‌డ్‌గా ఉండాలి అనుకుంటారు. ఇది చేయడం వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బంది పడతారు. చాలామంది ఆదివారం ఆలస్యంగా లేవడం వల్ల వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. ఇవాళ చూడండి ప్రతి ఒక్కరికి ఆర్థిక ఇబ్బందిగా ఉంది. మాకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఏం చేయాలి? ఏం చేయాలని ఎన్నో మార్గాలు, ఎన్నో పరిహారాలు అడుగుతున్నారు. అన్నిటికంటే నా ఆదివారం ఎర్లీ అవర్స్ లేచి చక్కగా తలస్నానం చేసి చక్కగా బొట్టు పెట్టుకొని స్వామివారికి పూజ చేసుకోవడం చేయడం వల్ల చాలా చాలా విశేష ఫలితాలు వస్తాయి. ఓకే. సో అంటే ఈ పనులు చేయాలి, ఈ పనులు చేయకూడదు ఇట్లా ఉన్న భాగంగా అమ్మవారిని పూజిస్తే మంచిది, లేకపోతే ఈ దేవుడిని ఆరాధిస్తే మంచిదని చెబుతూ ఉంటారు కదా! మరి మీరేం చెప్తారు? ఏ దేవుడిని ఆరాధించాలి? ఆదివారం సూర్యనారాయణ మూర్తిని ఆరాధించాలి నాన్న. ఎవరైనా సరే. ఎవరైనా సరే. సో ఆదిత్య హృదయం చదివితే చాలా మంచిది. ఆదిత్య హృదయం వస్తే చక్కగా నోటికి పొద్దున్నే లేచి చక్కగా చదవడం, పిల్లలకి నేర్పించడం చాలా చాలా విశేషం. ఎందుకంటే ఆదివారం పుట్టిన వాళ్ళు ఈ పరిహారం చేయాలి. అలాగే ప్రతి ఒక్కళ్ళు మన పిల్లలకి ఇది ఆదిత్య హృదయం నేర్పించడం వల్ల, వాళ్ళు చదవడం వల్ల ఆరోగ్యంగా తెలివితేటలతో ఎదుగుతారు మంచిగా. రైట్. తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఆదివారం మాంసాలు ముట్టుకోకూడదు. మధ్య మాంసం ముట్టుకోకూడదు. హా! అవును. కష్టం కదా అది. ఇప్పుడు అవును. ఆదివారం ఉంది అనంటే మనం నాన్ వెజ్ తినాల్సిందే. అవును. అది తినడం వల్లే ఆరోగ్య సమస్యలు వస్తాయి అందరికీను.